నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మద్యం స్కామ్ ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి మద్యం స్కాము కేవలం నీటి బొట్టంతా, ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం స్కాము సముద్రం అంతా అని ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు వేదికగా ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ మద్యం స్కామ్ పైన విచారణ ఊపందుకునిందన్నమాట. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే సిట్టు విచారణ చేస్తుందో మనకు కంటికైతే కనపడడం లేదు, కానీ పూర్తి స్థాయిలో అరెస్టులు కాలేదని చెప్పి అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది బెయిల్ మీద బయటకు వస్తున్నారు. మళ్ళీ ఆ బెయిల్ దశ ముగియడంతో మళ్ళీ జైలుకి వెళ్తూ ఉన్నారు. కొంతమంది అంటే అంత బలమైన వాళ్ళు అని చెప్పుకునేటువంటి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ జైలు ఊచలు లెక్క పెడతా ఉన్నారు. అయితే ఈ మద్యం స్కామ్కు సంబంధించినటువంటి కొత్త అప్డేట్ అంటూ వచ్చింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరులు, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఎంత బాగా చదువుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులుగా వ్యవహరించినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ఓఎస్డీ కాబట్టి, ఇంకా సెక్రటరీ ధనుంజయ రెడ్డి, వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉండగా ఈయన చుట్టూరు ఒక కోటరీలాగా తయారైనారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అల్టిమేట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు ఎవరికైతే విజయసాయి రెడ్డికి కావచ్చు. ఇట్లాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పూర్తి స్థాయిలో దూరం చేసేశారు. ఎవరు మన ఫోటోలో చూస్తున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా విజయసాయి రెడ్డికి మధ్య గ్యాప్ తీసుకొచ్చారు. ఇంకా నాదేం పోతుందిలే, ఊడిపోయేది ఏం లేదు కదా, నా ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదు కదా అనేటువంటి తెగింపుతో ఏం చేశాడంటే విజయసాయి రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఓపెన్గా చెప్పేశాడు, దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పినాడు. ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆ రోజున తప్పించుకొని ఎక్కడెక్కడో తప్పించుకుంటా ఉండి పోలీసు వాళ్ళకి ధమ్కిస్తూ వచ్చాడనమాట. పోలీసు వాళ్ళకి ఏం చెప్పినాడు, నేను పలానా చోటకి వచ్చి నేను లొంగిపోతానని చెప్పి ఈలోపు దొంగ పాస్పోర్ట్ తయారు చేసుకొని పారిపోతా ఉంటే చెన్నై దగ్గర ఆయన్ని కస్టడీకి తీసుకొని ఆయన్ని ఈరోజు అరెస్ట్ చేయడం అంటూ జరిగింది. సో ఓవరాల్గా ఈ కేసులో విజయసాయి రెడ్డి అనే అతను కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అంటే వీళ్ళకి తలా తోక మొత్తం A to Z వీళ్ళ వ్యవహారాలు మొత్తం తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డి ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే నిజాలంటూ బయటకు వచ్చాయి. అసలు ఏం జరిగిందంటే ఈ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీ ఏం చేశాడు, కోడలి పేరిట ఆస్తులు కొన్న కృష్ణమోహన్ రెడ్డి, సరే ఆస్తులు కొనొచ్చు తప్పులేదు, ఎందుకంటే గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నారు, ఆయనకు వచ్చే జీతంతో. కానీ ఈయన చేసింది, ఈయన కొన్నటువంటి ఆస్తులు ఏ రేంజ్లో అంటే ఎక్కడ వడ్డీలకు ఇచ్చా, ఏ బ్యాంకులో డబ్బులు వేసా కూడా అంత డబ్బులు రావు. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కొన్ని కోట్లాను కోట్లు విలువ చేసేటువంటి భూములు కొన్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాదు, పక్కన్నటువంటి తెలంగాణలో ఒక మూల ఉన్నటువంటి ఆ బాన్సువాడలో ఉన్నాడనమాట ఈ యొక్క కృష్ణమోహన్ రెడ్డి. ఎక్కడున్నా అక్కడ ల్యాండ్ ఇస్తే గోల్డ్ అంటారు కదా, ఆ రకాల ఆస్తులు కొని పెడితే తర్వాత కాలంలో మనకు పనికొచ్చాయి అనుకున్నారు. కానీ సిట్ వారి ఇవాళ క్లియర్ కట్గా తాట ఊల్చేస్తుంది. మీరు ఏదైతే తిన్నారో అది ఖచ్చితంగా కక్కాల్సిందే. మీరు తిన్నది తాగింది ప్రజా రక్తం. 33,000 పైచిలుకు మంది ప్రాణాలు బలిగొన్నటువంటి మీరు ఆస్తులు అత్యధికంగా సంపాదించుకొని, అంటే ఈరోజు సంతోషంగా ఉండామనుకున్నారు, లేకుంటే ఆస్తులు సంపాదించారు కదా, గిల్లు తీసుకోవడానికి లాయర్లు మనం సహకరిస్తారని చెప్పి ఈయనంటూ భావించుండొచ్చు. సో ఆ ఆస్తులు కూడా జప్తు చేస్తున్నారు ఇవాళ. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. మహేశ్వరం, రామచంద్రపురంలోనూ ఆస్తులు గుర్తించి వివరాలు సేకరించిన సిట్టు. అసలు ఏం జరిగిందంటే వైకాపా హయాంలో జరిగినటువంటి 1000 కోట్ల మద్య కుంభకోణం కేసులో నిందితుడు వైకాపా అధినేత ఓఎస్డీ అయినటువంటి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి అక్యూజ్డ్ నెంబర్ 32. అంటే వీళ్ళు పెద్దోళ్ళందరూ అక్యూజ్డ్ నెంబరు పైకి రారనమాట. ఏదో ఆయన టైం బాగాలేక A4గా ఏమో మిథున్ రెడ్డి వచ్చేట్టున్నాడు, ఎందుకంటే ఆయన ఒక కీలక పాత్రధారి కాబట్టి. ఈయన అక్యూజ్డ్ నెంబర్ 32లో ఉన్నాడు. మద్యం ముడుపుల సొమ్ముతో భారీగా ఆస్తులు కొన్నట్లు సిట్ గుర్తించింది. అసలు మనం మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం మద్యం స్కామ్ చేశారు అంటే కంటికి కనిపించేది, అంటే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండేది. 3,700 కోట్ల రూపాయల దాకా మద్యం స్కామ్లో డబ్బులు పిండుకున్నారు, ఒడిసి పట్టారు అని చెప్తున్నాం. కానీ ఆయన ఎంత సంపాదించినాడు అనే దానికి ఇట్లా టోన్ చూస్తే అర్థమవుతుంది. అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నట్టు ఈయన ఒక మెతుకు అనుకోవచ్చు. ఈయన మనం మాట్లాడుతున్నటువంటి ఈ మెతుకే కొన్ని కోట్లు సంపాదించిందంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కదా ఆ డబ్బు చేరాలా, ఎందుకంటే కర్త కర్మక్రియ అని మాస్టర్ మైండెడ్ కదా, అల్టిమేట్గా డబ్బులు రావాల్సినటువంటి ఆ క్రమంలో ఆయనకి మధ్యలో ఈయన కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు కావచ్చు, కసిరెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనుచరులు కావచ్చు, ఇంకా ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్లో ఉండేటువంటి వెంకటేష్ అనే అతను కావచ్చు. మనం చూసాం కదా, ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడా వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని బయటికి తీసుకురావడానికి, అంటే ఆయన ఏది క్యూ అని చెప్పి ప్రోటోకాల్ ఉన్నటువంటి వాహనాలు ఎయిర్పోర్ట్ కూడా పోయినాయి. ఎవరా వెంకటేష్? ఇట్లా ప్రతి ఒక్కడు వైసీపీ ప్రభుత్వంలో అవకాశం ఉన్న ప్రతి దాంట్లో నడిపెట్టి డబ్బులు దండుకున్నారు.
ఏదేమైనా కూడా సిట్ వారు అల్టిమేట్గా పనిచేస్తుంది మనం అయితే చెప్పొచ్చు. ఈయనకు సంబంధించి ఉన్నట్లు సిట్ అయితే గుర్తించింది, వాటి చెప్తున్న చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా శనివారం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సిట్ అధికారులు వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డి ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్సువాడలో సర్వే నెంబర్ 699/1-2లోను 1247.36 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 3 ఫ్లాట్లు 2022లోనే కొన్నట్లు గుర్తించారు. ఒక్కో దానికి 17 లక్షల చొప్పున మొత్తం 51 లక్షలు నగదు రూపంలో చెల్లించారు. అంటే కేవలం నగదు రూపంలో 51 లక్షలు చెల్లించారు. ఇంకా ఆన్లైన్లో ఎంత చెల్లించారో మనకైతే తెలియదిగిన విషయం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269 STకి ఇది విరుద్ధం. ఆ నగదు మద్యం ముడుపుల సొమ్మే అని సిట్ దర్యాప్తులో తేల్చింది. ఏదేమైనా కూడా ఒకవేళ ఎక్కడ ల్యాండ్లు కొన్నా కూడా అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి అంటే అది ఎవరైనా అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పిండేసుకొని కొనేసి ఇంకా ల్యాండ్లు కొనొచ్చు కదా. సో ఆ ల్యాండ్లు కొనేది కూడా సక్రమైన డబ్బు ఉండాలని చెప్పి ఈ సిట్ వారు ఖచ్చితంగా అంటే సెక్షన్ నెంబర్ 269కి దానికి పూర్తిగా విరుద్ధం అంట. అందులో భాగంగా ఆ ల్యాండ్ కొనేదానికి అర్హత లేదు, ఆ ల్యాండ్కి డబ్బులు చెల్లించవచ్చు నువ్వు, ఆ ల్యాండ్ని అయితే మేము జప్తు చేసేస్తాం, ఎందుకంటే నువ్వు సంపాదించినటువంటి డబ్బులు జనాల రక్తం దాగి సంపాదించావు అంటే అనాధికారికంగా గవర్నమెంట్కి చెందాల్సినటువంటి ఖజానాన్ని కొల్లగొట్టి మరి నువ్వు లూటీ చేశావు, నువ్వు ఒక పెద్ద దొంగ అనేటువంటి క్రమంలో సిట్ అధికారులు ఈయన ఆస్తులంటూ జప్తు చేస్తూ వస్తున్నారు. ఇంకా ఆస్తులు కొనుగోలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి డాక్యుమెంట్లు ఇతర వివరాలను బాన్సువాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సేకరించింది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి తప్పు చేసిన వాళ్ళు ఉంటుంది కదా, ఒక మిర్చి సినిమాలో ఉంటుంది అనమాట, హీరో వాళ్ళ గ్యాంగ్ వాళ్ళని ఆపోజిట్ వాళ్ళు వచ్చి కొట్టేస్తారనమాట. కొట్టినప్పుడు హీరో ఏం చెప్తాండే, ఒరే మన వాళ్ళ జోలు ఇప్పుడే పావుతిరే వదిలేయమంటే వాళ్ళు బిక్కుమని ఉంటారు. సో ఈ గ్యాంగ్ వచ్చి టోటలీ ఈ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా వీళ్ళందరూ రకరకాల ఈ బ్యాచ్ వ్యక్తులు తప్పులేమో చేసేస్తారు. ఎట్ట తప్పించుకోవాలనేటువంటి భయంతో బిక్కుమని ఉంటారు. ఆ పాపం ఏదో ఒక రోజు పండుతుంది ఈ రకాన. సో ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు సిట్టు చర్యలు చేపట్టింది. స్నిగ్ధారెడ్డి పేరుతో కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణలోని మహేశ్వరం, బాన్సువాడ, రామచంద్రాపురం మండలాల్లోనూ భారీగా ఆస్తులు కొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒక్క చోట కాదు, 2 చోట్ల కాదు. ఇంకా ఏముంటుంది, ఈయన లేటు వయసులో ఈయన ఏదైతే మన కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతున్నామో లేటు వయసులో ఘాటు దెబ్బ తగిలిందనమాట. ఏదేమైనా కూడా ఆయన చేసినటువంటి పాపాలకి అటువంటి దెబ్బలు తగలాల్సిందే. ఇన్ని ఆస్తులు ఒక్క చోట 2 చోట్ల కాదు. లీడర్ సినిమాలో అన్నట్టు 2 కార్లు సరిపోవా, 10 కార్లు కావాలా, 2 బిల్డింగ్లు సరిపోవా, 10 బిల్డింగ్లు కావాలన్నట్టు వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఇంక చెప్తున్నారు కదా, వాళ్ళ కోడలు ఎవరో స్నిగ్ధారెడ్డి ఉన్నారంట. వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు కోసం ఇంకా తరతరాలకి సంపాదించిపోతే మా తాత కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పుకుంటారని చెప్పి ఆయన తపన కాబోలు. ఇంకా ఆస్తులు కొన్నట్లు దర్యాప్తులో వెల్లడించింది. వీటి కొనుగోలుకు మద్యం ముడుపులే చెల్లించినట్లు తేలింది. ఇంకా ఆయా ప్రాంతాలకు శనివారం సిట్ అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు. కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలైనటువంటి స్నిగ్ధారెడ్డితో 2021లో వివాహం జరిగింది. ఈ క్రమంలో స్నిగ్ధారెడ్డి పేరిట భూములు కొన్నట్లు సిట్ అయితే గుర్తించింది. ఇంకా మనం మాట్లాడుతున్నటువంటి ఎవరైతే బాన్సువాడ ఎమ్మెల్యే అప్పట్లో పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారో అంటే లైట్ మైండ్స్ జాయింట్స్ అట్ సేమ్ పాయింట్ అన్నట్లు ఆ రకాన్ని అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా స్పీకర్గా కూడా పనిచేసినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు బంధుత్వం కలుపుకున్నారన్నమాట. వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ కలుపుకొని ఆ బాన్సువాడ ఎమ్మెల్యే మనవరాలైనటువంటి స్నిగ్ధారెడ్డికి ఈయన కొడుకునిచ్చి చేశారు రోహిత్ రెడ్డికి. ఈయన చెప్పుకునేది కూడా నేను మాజీ పెద్ద ఐఏఎస్ అధికారిని, ఆటోమేటిక్గా తెలుసు కదా ఐఏఎస్ అధికారిని, నా కొడుకు రోహిత్ రెడ్డి పేరు మీద కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, మీ మనవరాలకి భద్రత ఉంటుంది, సేఫ్టీ ఉంటుందని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళ మనవరాలైనటువంటి ఎవరు బాన్సువాడ ఎమ్మెల్యే మనవరాలైనటువంటి స్నిగ్ధారెడ్డి పేరు మీద స్వయంగా వాళ్ళ మామైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఆస్తులని రాసిచ్చేశాడు. ఆమె పేరు మీద ఉన్నాయి. పాపం ఏమున్నదే ఈరోజు ఇంకా వీళ్ళ ఇంట్లో చేసుకున్న పాపానికి వాళ్ళు కూడా బజారు బండిట్టు అయిపోయింది. ఆ ఆస్తులు జప్తు చేసేటువంటి క్రమంలో ఆ ఫార్మాలిటీస్ అన్నిటికీ ఆ స్నిగ్ధారెడ్డి గారు కూడా రావాల్సిందే, ఆ సంతకాలని పెట్టాల్సిందే, ఆ సిట్ వారు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే, ఊరికే వదలరు కదా. సో జాగ్రత్త పడాలా ఇట్లాంటి వాళ్ళతో సంబంధాలు కలుపుకునేటప్పుడు. ఈయన చేసినటువంటి వ్యవహారాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలకి మధ్య ఒక వారధిలాగా, అంటే వారధనే తప్పు కానీ అడ్డు కట్టాలని నిలిచినటువంటి వ్యక్తులు కృష్ణమోహన్ రెడ్డి. అంటే ప్రజల్లో ఈ సమస్యల్లో ఉన్నారని చెప్పి ఎవరైనా ఒక ఎమ్మెల్యే పోయి చెప్పుకుందనుకుంటే అసలు వైసీపీ వారికే ఆ యొక్క ఏది అపాయింట్మెంట్లు దక్కేవి కాదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు. ఎవరి దగ్గర నా దగ్గరికి రానిద్దన్న కృష్ణన్న అంటున్నాడు. ఆ మధ్య మనం చూసాం కదా, ఆ కృష్ణన్నకి ఎవరో రెండో కొడుకో కూతురుకో పెళ్ళంట, అటోళ్ళని పోయి అరెస్ట్ చేస్తారంటే ఆయన చేసిన తప్పుల అంటే వాళ్ళ కొడుకు కూతురు పెళ్ళి ఉన్నాయని చెప్పి కావాలని అరెస్ట్ చేస్తున్నారు సిట్ అధికారులు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉన్నది, ఇవన్నీ వాళ్ళకి ఏమైనా సంబంధమా? ఇవన్నీ అనవసరం.
చేసిన తప్పులకి సిట్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు నెరవేరుస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలో సిద్ధారెడ్డి పేరిట భూములు కొన్నట్లు సిట్ అయితే గుర్తించింది. ఇది ఓవరాల్ వ్యవహారము. దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తానని కోరుతున్నా. ధన్యవాదాలు.